అపారమైన సహజ వనరులున్నప్పటికీ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఉత్తరాంధ్ర వెనకబడిపోయిందా? పారిశ్రామిక అభివృద్ధి లేక ఉపాధి అవకాశాలు కరువై ప్రజలు భారీ సంఖ్యలో వలసలు వెళుతున్నారా? ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనేక నదులు ప్రవహిస్తున్నప్పటికీ పంటలకు నీరందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారా? 30 లక్షల మంది ఉత్తరాంధ్ర ప్రజలు ఉన్న ఊరిని కన్నవాళ్లను వదిలి వలస వెళ్లారా? ఉత్తరాంధ్ర ప్రాంతం మీద అక్కడి సామాజిక వర్గాల మీద పాలక వర్గాలకు చిన్నచూపు ఉందా? ఇన్ఛార్జి మంత్రులు ప్రాంతీయ సమన్వయకర్తలను అడ్డుపెట్టుకుని పాలక వర్గాలు ఉత్తరాంధ్రపై ఉక్కుపాదం మోపుతున్నాయా? ఉత్తరాంధ్ర జిల్లాలకు జీవనాడి లాంటి విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే విశాఖ నాయకులు కానీ లేదంటే ఉత్తరాంధ్ర నాయకులు కానీ ఎంపీలు ఎమ్మెల్యేలు కావడమే మార్గమా? టేక్ ఏ లుక్. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అపారమైన సహజ వనరులున్నప్పటికీ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పారిశ్రామిక అభివృద్ధి జరగని నేపథ్యంలో ఉపాధి అవకాశాలు కరువై ప్రజలు భారీ సంఖ్యలో వలసలు వెళుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాకుండా దేశానికే వన్నె తెచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ని కూడా ఆంధ్రప్రదేశ్ పాలకులు నిర్లక్ష్యం చేశారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనేక నదులు ప్రవహిస్తున్నప్పటికీ పంట పొలాలకు నీరందక ఉత్తరాంధ్ర రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దాంతో వ్యవసాయాన్ని వదిలి రైతులు, రైతు కూలీలు లక్షలాదిగా వలసపోతున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వలసలతో ఇప్పటి వరకు సుమారు 30 లక్షల మంది ఉత్తరాంధ్ర ప్రజలు ఉన్న ఊరిని, కన్నవాళ్లను వదిలి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ తదితర సుదూర ప్రాంతాలకి వలస వెళ్లారని గణాంకాలు చెబుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబాటుకు ప్రధాన కారణం ఆ ప్రాంతంలో ఉన్న సామాజిక సమీకరణాలే అని చెప్పొచ్చు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రధానంగా తూర్పు కాపు, తెలగ, కొప్పుల, వెలమ, పొలనాటి వెలమ, కళింగ, గవర, దళిత, గిరిజన, ఆదివాసీ సామాజిక వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ వర్గాలలో ఏ ఒక్కటి ఆంధ్రప్రదేశ్ పాలనా పగ్గాలు చేపట్టకపోవడం వల్లే ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. దానికి తోడు ఈ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పరిపాలించిన రెడ్డి, కమ్మ వర్గాలకు చెందిన ప్రజలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో లేకపోవడం వల్లే పాలక వర్గాల నాయకులు ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు పాలక వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో ఉన్న దక్షిణాంధ్ర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు నిర్మించారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ అనేక నదులు ప్రవహిస్తున్నప్పటికీ ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్మించకపోవడానికి పాలక వర్గాల కుల వివక్షే ప్రధాన కారణమని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రధాన పార్టీలన్నీ తమ పాలనా కాలంలో ఇన్ఛార్జి మంత్రులు, ప్రాంతీయ సమన్వయకర్తలను నియమిస్తున్నాయి. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రాజకీయాలను తమ గుప్పిట్లో పెట్టుకుని అణగారిన వర్గాల నాయకులను ఉత్సవ విగ్రహాలుగా మారుస్తున్న దుర్మార్గపు రాజకీయాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఈ తరహా రాజకీయాలు ఉత్తరాంధ్రలో మరింత దుర్మార్గంగా జరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత సమన్వయకర్తలుగా పనిచేసిన విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలిద్దరూ ఉత్తరాంధ్ర ప్రాంతంలోని సీనియర్ మంత్రులను కూడా అవమానించేలా రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించారని రాజకీయ వర్గాల సమాచారం. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని దోచుకున్నారని, మరీ ముఖ్యంగా విశాఖలో భారీ స్థాయిలో భూ కబ్జాలకు పాల్పడ్డారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. గత ప్రభుత్వాల కాలంలోనూ ఇన్ఛార్జి మంత్రులను అడ్డుపెట్టుకుని ఉత్తరాంధ్రపై ఉక్కుపాదం మోపి ఈ ప్రాంత నాయకులను కీలుబొమ్మలుగా మార్చివేశారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ విధంగా తరతరాలుగా రాజకీయ అణచివేతకు, పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో వ్యవసాయం, వ్యాపారం, ఉపాధి, విద్య, వైద్యం తదితర అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కుంటుపడింది. అయితే దశాబ్ద కాల క్రితం కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో నెలకొల్పిన షిప్యార్డ్, స్టీల్ ప్లాంటుల పుణ్యమాని ఉత్తరాంధ్రులకు కొంతమేరకు ఉపాధి లభించింది. అలాగే విశాఖ షిప్యార్డ్, స్టీల్ ప్లాంట్, విమానాశ్రయాల ప్రభావంతో విశాఖలో జరిగిన పారిశ్రామిక అభివృద్ధి వల్ల కూడా ఉత్తరాంధ్ర ప్రజలకు మరికొంత ఉపాధి లభించింది. అయితే విశాఖ అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర నామమాత్రమేనని, విశాఖ నగరం తన స్వశక్తితోనే కొద్దిపాటి అభివృద్ధిని సాధించిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ప్రభుత్వాలు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల సహకారం ఉంటే విశాఖ నగరం ఇప్పటికన్నా మరింత మెరుగైన అభివృద్ధిని సాధించేదని, కానీ పాలకులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతోనే విశాఖ అభివృద్ధి కుంటుపడిందని ఉత్తరాంధ్ర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు జీవనాడి లాంటి విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే విశాఖ నగరానికే చెందిన నాయకులు గాని, లేదంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన నాయకులు గాని విశాఖ ఎంపీలుగా ఎన్నికవ్వాలని స్థానిక ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. 1991 నుంచి ఇప్పటి వరకు 32 ఏళ్ల పాటు వలస నాయకులే విశాఖ ఎంపీలుగా ఎన్నికయ్యారని, వాళ్లందరూ వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేశారని, విశాఖ నగర అభివృద్ధికి మాత్రం కృషి చేయలేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఉత్తరాంధ్రకే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి గర్వకారణమైన స్టీల్ ప్లాంట్కి సొంత గనులను సాధించడంలో విశాఖ ఎంపీలు, ఎమ్మెల్యేలు 4 దశాబ్దాలుగా ఘోరంగా విఫలమయ్యారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణమే జరగని బ్రాహ్మణి స్టీల్స్ పేరు చెప్పి వైఎస్ ప్రభుత్వం గాలి జనార్దన్ రెడ్డికి ఓబులాపురం గనులు కేటాయించగా దాదాపు 20 ఏళ్లుగా ఇనుప ఖనిజాన్ని దోచుకుంటున్న దుస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. ఎవరు అధికారంలోకి వచ్చినా వారి అనుయాయులకు భూములు, గనులు దోచిపెడుతున్న పరిస్థితి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ పాలకులు తమ సొంత వాళ్లకు దోచిపెట్టడంలో చూపిన శ్రద్ధ విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులను కేటాయించడంలో చూపించలేదని ఉత్తరాంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఉంటే ఇనుప ఖనిజాన్ని ఇతర సంస్థల నుంచి అధిక ధరలతో కొనాల్సిన బాధ తప్పేదని, తద్వారా విశాఖ స్టీల్ కంపెనీల లాభాల్లో ఉండేదని ఉత్తరాంధ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సొంత గనులు లేని విశాఖ స్టీల్ సంస్థ నష్టాలు పాలు కావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను ప్రైవేటు పరం చేయాలని ప్రయత్నిస్తోంది. అయినా విశాఖలో ఉన్న ఎంపీ గాని, ఎమ్మెల్యేలు గాని విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా ఉండేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వాలు గాని, స్థానిక ప్రజాప్రతినిధులు గాని చేతనైతే కొత్త పరిశ్రమలను నెలకొల్పాలి, లేదంటే ఉన్న పరిశ్రమలనైనా కాపాడుకోవాలి. కానీ వైసీపీ ప్రభుత్వం, విశాఖ ఎంపీ, ఎమ్మెల్యేలు మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదని విశాఖ ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలో చిక్కుకోవడానికి, విశాఖ నగరం తన స్థాయికి తగినట్టు అభివృద్ధి చెందకపోవడానికి విశాఖలో ఎన్నికవుతున్న వలస నేతలే ప్రధాన కారణమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 1991 నుంచి విశాఖ ఎంపీలుగా ఎన్నికవుతున్న ఎంవీవీఎస్ మూర్తి, టి సుబ్బిరామిరెడ్డి, నేదురమల్లి జనార్దన్ రెడ్డి, దగ్గుబాటి పురంధేశ్వరి, కంభంపాటి హరిబాబు, ఎంవీవీ సత్యనారాయణలు గాని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన వాళ్లు గాని విశాఖ నగర అభివృద్ధికి చెప్పుకోదగిన కృషి చేయలేదని విశాఖ ప్రజలు విమర్శిస్తున్నారు. వీరంతా వలస నాయకులే కావడంతో విశాఖ అభివృద్ధిని, విశాఖ సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
దాంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా విశాఖ నగరం నుంచి కూడా భారీగా వలసలు ప్రారంభమయ్యాయని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. అసలే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖ నగరం కూడా వెనుకబడిపోతే ఉత్తరాంధ్ర ప్రాంతమంతా వలసలతో ఖాళీ అవుతుందని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. ఈ దుస్థితి నుంచి విశాఖను తద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే వలస నేతల స్థానంలో స్థానిక నాయకులే విశాఖ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వాలని విశాఖ ప్రజలందరూ భావిస్తున్నారు. స్థానిక నాయకులు లేదంటే ఉత్తరాంధ్ర నాయకులు విశాఖ ఎంపీ ఎమ్మెల్యేలుగా ఎన్నికైతేనే స్టీల్ ప్లాంట్ లాంటి ప్రధాన సమస్యలతో పాటు విశాఖ అభివృద్ధి కోసం అంకిత భావంతో పోరాడతారని విశాఖ ప్రజలు నమ్ముతున్నారు. అలాగే అధిక సంఖ్యాక వర్గాలకు చెందిన నాయకులు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైతేనే విశాఖ అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర భవిష్యత్తు కోసం బలంగా పోరాడగలరని విశాఖ వాసులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.